హాయ్ అండి. రతన్ టాటా 300 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్డు మనకి ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర స్టార్ట్ అయ్యి మనకి వయా మీర్ఖాన్పేట్ ఫ్యూచర్ సిటీ అండ్ RRRకి కనెక్ట్ చేసేటువంటి ఈ భారీ రోడ్డుకి జస్ట్ 2 minutes డిస్టెన్స్లో మనం 32 acres ప్రాజెక్టు ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగింది. ఇది మనకు రంగారెడ్డి కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ అండ్ కేన్స్ అండ్ ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఆనుకుని ఉన్నటువంటి ప్రాజెక్టే 32 acres జేబీ సెరైన్ కౌంటీ phase 1 ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్కి మనం ఎలా రీచ్ అవ్వాలి అండ్ మనం ఎలా వెళ్ళాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాము. సో హాయ్ అండి, నేను మీ ఆంజనేయులు. వెల్కమ్ టు ద రాఘవ రియాలిటీ యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్ని చూస్తున్నారు, కొంచెం లైక్ చేసుకుని మనం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మనం ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనము ఒక 2.5 km మనం ముందుకు రావడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు రంగారెడ్డి కలెక్టరేట్ డిస్ట్రిక్ట్ అండ్ దాని పక్కనే ఉన్నటువంటి కేన్స్ పక్కనే మన ప్రాజెక్ట్. సో ఇది 32.3 acres ప్రాజెక్ట్. ఇది దీనికి క్వైట్ ఆపోజిట్ చూసుకున్నట్లయితే ఫాక్స్కాన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది. సో ఇది యాపిల్ డివైజెస్కి స్పేర్ పార్ట్స్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో ఈ మూడింటికి పక్కనే ఉన్నటువంటి లేఅవుట్ జేబీ సెరైన్ కౌంటీ phase 1 ప్రాజెక్ట్. సో మన ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 2 km డిస్టెన్స్లో 300 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్ట్లో చూసుకున్నట్లయితే మనకు సీసీ రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజు, వాటర్ సప్లై, ఎవెన్యూ ప్లాంటేషన్ అండ్ చుట్టూ కాంపౌండ్ వాల్ అండ్ సీసీ ఫుటేజెస్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో మనకు దీంట్లో ఫైనల్ ఎల్పి రావడంతో ప్రాజెక్టు మనకు దీంట్లో ఏవైతే మార్టిగేజ్ ప్లాట్స్ ఉంటాయో ఆ మార్టిగేజ్ ప్లాట్స్ అన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో మనకు ఒక 20 to 30 ప్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. సో దీంట్లో 167 square yards నుంచి అప్ టు 300 square yards వరకు ఉన్నాయి. సో ఎవరైతే ఒక 2 to 3 yearsలో ఇమీడియట్గా వచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనే ప్లాన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చి హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీంట్లో మనము 50 to 70% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. సో మీరు ఒక 30% డౌన్ చేసుకొని 70% వరకు లోన్కి వెళ్ళిపోవచ్చు. సో మన ప్రాజెక్ట్కి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చూసుకున్నట్లయితే మనం ఒక 5 to 6 minutesలో మనం వండర్లా, ఆదిబట్ల, TCS, ఒక 10 to 15 minutesలో మనం శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అండ్ ఒక 20-32 minutesలో మనం గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ విధంగా రీచ్ అయ్యేటువంటి బెస్ట్ లొకేషన్ ఏదైనా ఉంది అంటే మనకు అది హైదరాబాద్ సౌత్. మనకు ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి జస్ట్ 2 minutesలో మనం ఈ ప్రాజెక్ట్ని రీచ్ అవుతున్నాము. అండ్ నెక్స్ట్ 10 to 15 years ర్యాపిడ్ గ్రోత్ ఉన్నటువంటి ఏరియా ఏదైనా ఉంది అని అంటే అది హైదరాబాద్ సౌత్ అనే చెప్పొచ్చు. సో ఇదంతా బాగుందేనండి. ఈ ప్రాజెక్ట్లో మనం కోట్ చేసే ప్రైస్ ఓన్లీ సరౌండింగ్స్ అన్నీ ఎంక్వైరీ చేసి రండి. సో మనం దీంట్లో కోట్ చేసే ప్రైస్ ఓన్లీ 35,000 per square yard అనేది మనం కోట్ చేయడం జరుగుతుంది. అండ్ 50 to 70% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం పైన కనపడుతున్న నెంబర్కి అప్రోచ్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.